గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించును? ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలుగలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిచేను. మీరెంత మాత్రము వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మల్ని గూర్చి నేను రూఢిగా నమ్ముచున్నాను. మిమ్మల్ని కలవరి పెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్ష భరించును. సహోదరులారా, సున్నతి పొందవలనని నేను ఇంకనూ ప్రకటించుచున్న ఎడల ఇప్పటికీ హింసింపబడినేలా ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడి కదా. మిమ్మల్ని కలవరి పెట్టువారు తమను తాము సేధించుకునుట మేలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభువా, మీ ఘనమైన నామమునకు వందనాలు. మీ దయలో మీ కృపలో మీరు ప్రేమించి ఇచ్చినటువంటి ఈ సహవాసం బంధు ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మాతో మీరు మాట్లాడి మీరు మహిమ పొంది మమ్మల్ని ఆకర్షించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ఒక వ్యక్తి తనకు గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ఎన్నో ప్రయాసాలు పడి తన యాత్రను ప్రారంభించాడు. అయితే ప్రారంభ యాత్ర బాగానే కొనసాగింది, కానీ మార్గం మధ్యలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఆయన ఆటంకపరిచే ప్రయత్నం చేశారు. ఎక్కడికి వెళ్తున్నావో ఏటి అన్నప్పుడు ఆయన తన గమ్యస్థానాన్ని చెప్పాడు, కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆయనను వ్యంగ్యపరిచి ఆటంకపరిచి హేళన చేసి ఏం చేశారంటే అతనిని ఆ గమ్యస్థానాన్ని చేరుకోకుండా చేయాలని పదే ఇది చేశారు. కానీ ఆ వ్యక్తి అవేమీ పట్టించుకోకుండా తను ముందు కొనసాగిపోయాడు. అప్పుడు ఆ కొనసాగిపోయిన వ్యక్తి ఆ గమ్యస్థానాన్ని చేరుకున్నాడు. గమ్యస్థానాన్ని చేరుకోవాలంటే ఆటంకపరిచే వారి యొక్క మాటలను నువ్వు ఆలకించకూడదు. ఎందుకంటే నీకంటూ ఒక గోల్ ఉంది. నిన్నటి దినాన ఒక వ్యక్తి తనకొచ్చిన చేత అయినటువంటి చిన్న పనిని బండి మీద చేసుకుంటూ పోతూ ఉన్నాడు. అది చూసిన మిగిలిన వారు హేళన చేస్తున్నారు అతన్ని. వీడు పనికి వెళ్ళడు, పని చేసేవాడిని ఏం చేస్తున్నారంటే హేళన చేస్తున్నారు. హేళన చేసినప్పుడు నేను అడిగాను ఏంటి అని అడిగితే వాడు ఒక సైడ్న ఒక బ్యాగ్ తగిలించుకొని వెనకాల ఏదో ఒక పెట్టుకుని బండి మీద పోతుంటే బ్యాంక్ మేనేజర్ అన్నట్టుగా హేళన చేస్తున్నారు. ఈ హేళన చేసేవారు ఎవరంటే ఆడి తోటి పిల్లలే. అప్పుడు నాకు అనిపించింది, ఒక మనిషిని కష్టపడుతున్నా సరే ఆడి కష్టాన్ని గౌరవించవలసింది పోయి వాడిని ఏం చేస్తున్నారంటే వాళ్ళు వీళ్ళైనా హేళన చేసేవాళ్ళు పనికొచ్చేవాళ్ళ పనికి వెళ్ళేవారంటే ఏం కాదు, ఇంకా తినేసి తిరిగేసి అక్కడ వాలీబాల్ ఆడుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఆ పని చేసేవాడిని చూసి ఏం చేస్తున్నారంటే వాళ్ళు హేళన చేస్తున్నారు. కానీ వాడు ఏమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయాడు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితానికి ఒక గమ్యస్థానం ఉంది. అది మనం అందరము కన్ను మూసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలని ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆ గమ్యస్థానానికి వెళ్ళే క్రమంలో అనేక మంది నిన్ను ఆటంకపరుస్తారు, నీ విశ్వాసానికి కించపరుస్తారు. ప్రభు నమ్ముకున్నావు కానీ నీకేటి పరిస్థితులని ఒకవేళ నిన్ను విశ్వాస జీవితంలో పక్కకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. కానీ నువ్వు నమ్మవలసిన విషయం ఏంటి తెలుసా? నా దేవుడు నమ్మదగినవాడు. చావైనా మేలైనా కీడైనా సరే ఆయనే నన్ను గమ్యస్థానానికి చేరుస్తాడనే విశ్వాస జీవితం ఈ రోజున క్రైస్తవులను మనము కలిగి ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ 7వ వచనం ఒకసారి మీరు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించును? అంటే గలతీయులు ప్రారంభంలో వాళ్ళు ఏం చేశారనమాట, విశ్వాస జీవితాన్ని బాగానే పరిగెత్తారు, కానీ సత్యానికి విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించునని వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు అడ్డగించిన వాళ్ళు ఎవరంటే అబద్ధ బోధకులు. అడ్డగించిన వాళ్ళు ఎవరు? అబద్ధ బోధకులు. వాళ్ళు చెప్పేది అసత్యము, సత్యానికి వ్యతిరేకంగా అసత్యాన్ని బోధిస్తూ వాళ్ళని అడ్డగిస్తున్నారు. ఏం అడ్డగించారన్న తర్వాత చెప్పడానికి ముందు ఇక్కడ క్రైస్తవ విశ్వాస జీవితము ఒక పరుగు పందెంతో ప్రారంభించబడ్డదండి. దేంతో ప్రారంభించబడ్డదండి? పరుగు పందెం. ఒకసారి లోకానుసారంగా ఎవడైనా ఒక వ్యక్తి
పరుగు పందెంలో తన ప్రయాణాన్ని లేదా బహుమానం పొందుకోవాలని పరిగెట్టేవాడు ఏం చేయాలో తెలుసా? ముందు అతను ప్రాక్టీస్ చేయాలి. ఏం చేయాలా? ప్రాక్టీస్ చేయాలి. ఏం చేయాలా? ప్రాక్టీస్ చేయాలి. నా వైపు చూడండి. ప్రాక్టీస్ అంటే పరిగెట్టడమే కాదు, ఆహార నియమాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తినకూడదు, కొన్ని తినవలసినయే తినవాలి. అతను గోల్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా పరుగు పందెంలో నేను ఏం చేయాలంటే ప్రైజు సంపాదించాలి. అలా సంపాదించాలంటే పుల్లుగా తినేసి ప్రాక్టీస్ చేయకుండా ఇంటికాడ కూర్చొని ఆ పరుగు పందెంలో కానీ ఆ రోజు కానీ పరిగెడితే ఆడేమైనా ప్రైజ్ పొందుకుంటాడా? పొందుకోడు. ఓ రోజున నా వ్యక్తిగత జీవితంలో కూడా రైల్వే దాంట్లో సెలెక్ట్ అయ్యాను, రిటన్ ఎగ్జామ్ పాస్ అయ్యాను, ఫిజికల్ ఎగ్జామ్ పరుగు పందెం. ఎప్పుడు పరిగెట్టినోడిని అయితే పరిగెడతాను. ఇంచుమించు 3 కిలోమీటర్లు పరిగెట్టాలి. చెప్పుకుంటే సిగ్గు కానీ చెప్పను కానీ ఆ రోజు నా పరిస్థితి ఏమైందంటే, నాకు జ్ఞాపకం వచ్చిన సామెత, బ్రతుకుంటే బచ్చల కూరైనా తిందామని ఒక సామెత జ్ఞాపకం వచ్చి రన్నింగ్ మధ్యలోనే ఆపేశాను. ఎందుకని? నాకేమి లేదు, ప్రాక్టీస్ లేదు. ఇంతకు ముందు పరిగెట్టిన వాడిని అయితే, ఆ ప్రాక్టీస్ చేసిన వాడిని అయితే పరిగెట్టేవాడిని. ఇప్పుడు నేను ఈ మాట ఇది చెప్తున్నానంటే, ఒక లోకానుసారమైన పరుగు పందెంలో ఒకడు బహుమతి పొందాలంటేనే ఎంతో కఠినమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి, ప్రాక్టీస్ ఉంది. మరి క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా మన గమ్యస్థానానికి మనం వెళ్ళి పరిగెత్తాలంటే మనం కూడా ఏం చేయాలా? ప్రాక్టీసు చెయ్యాలి. అందుకే నేను పదే మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాను, క్రైస్తవ విశ్వాస జీవితం నమ్ముకోవడం కాదండి, నమ్ముకున్న దాన్ని ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇక్కడ గలతీయ సంఘంతో చెబుతా ఉన్నాడు, మీరు ప్రారంభంలో బాగుగానే ఏం చేశారు? పరిగెత్తారు. అంటే ఇప్పుడు క్రైస్తవ విశ్వాసులు ఏం చేయాలన్నమాట? పరిగెత్తాలి. ఇంటికాడి నుంచి చర్చికి, చర్చి కాడి నుంచి ఇంటికి. అదేనా పరిగెత్తడం అంటే? అది కాదు, నీ విశ్వాస జీవితాన్ని. పౌలు ఏమంటున్నాడు? నా విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగును తుదముట్టించుతుని. అంటే ఇక్కడ ఏంటి పరిగెట్టడం అంటే? పరిగెట్టడం అంటే ఏంటి? నువ్వు ఏదైతే ప్రభువును నమ్మేవో ఆ విశ్వాసాన్ని కడవరకు కాపాడుకుంటూ ముందుకే పోవాలి తప్ప వెనకకి వెళ్ళకూడదు. మీరు గమనించారో లేదో, పరుగు పందెంలో పరిగెట్టేవాడు ముందుకు పరిగెడతాడా, వెనక పరిగెడతాడా? ముందుగా పరిగెడతాడు. అలాగే క్రైస్తవులైన మనము కూడా ప్రభువును నమ్మిన ఏ విశ్వాసం ఉందో ఆ విశ్వాసంలో ముందుకే పరిగెత్తాలి. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 24, 25, 26 వచనాలు చదువుతాం. కొరింథీయులు 9వ అధ్యాయము 24, 25, 26. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందుదని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు ఎలాగుండాలంటే అండి, మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటము పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడవలనని పరిగెత్తువాడును కాను, గాలికి కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుని అయిపోదునేమని నా శరీరాన్ని నలగొట్టుకుని దాన్ని ఏం చేసుకున్నానంటే లోపరుచుకుంటున్నాను. ఇలా చూడండి నా వైపు. అమ్మా, యేసుప్రభువుని నమ్ముకోండి, యేసుప్రభువుని నమ్ముకోండి, మీ అప్పులు తీరిపోతాయి, మీ బాధలు తీరిపోతాయి అన్న బోధ ఒకటే. అలా కాదు, యేసుప్రభువుని నమ్ముకోండి, కొద్ది కష్టం వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఆయన మనల్ని విడిపిస్తాడు. ఎందుకంటే ఆయన మన దేవుడు, మన నమ్మదగిన సహాయకుడు అని చెప్పి మిమ్మల్ని బలపరిచే బోధ ఒకటి. ఎంత చెప్పిన తర్వాత నా జీవితంలోనే వచ్చాయనుకో, ఇప్పుడు నేను ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలి? మీకు చెప్పి నేను వెనక్కి పరిగెట్టాను అనుకో, అప్పుడు మాస్టర్ గారు చెప్పారు కానీ ఆయన ఏం చేయలేదు, పాటించలేదు అంటారు. ఇప్పుడు దేవుని పిల్లలమని మనం చాలామంది చేసే పని ఏంటంటే, ప్రభువునైతే నమ్ముకుంటున్నారు కానీ అది ఏం చేయట్లేదు, పాటించట్లేదు. ఇక్కడ రాయబడిన మాట, పందెపు రంగమందు పరిగెత్తువాడు పరిగెత్తుదురు కానీ బహుమానం ఎంతమంది పొందుకుంటారంట? ఒక్కడే. కానీ దేవుని కృపను బట్టి క్రైస్తవ విశ్వాస జీవితంలో ఆయన యందు నమ్మకం ఉంచిన వారు అందరూ కూడా బహుమానం పొందుకుంటారు. ఒకరే కాదు,
ఆయన నిజంగా నమ్మిన వారు, విశ్వసించిన వారు అందరూ కూడా ఏం చేసుకుంటారు? బహుమానము పొందుకుంటారు. అయితే అక్కడ రాయబడిన మాట, 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో ఎలాగుంటాడంట? మితంగా ఉంటాడు. ఏమి తినాలో అదే తింటాడు, ఏది తినకూడదో అది మానేస్తాడు. అది ఇష్టమైనా సరే తినకూడదు అంటే ఏం చేస్తాడు? మానేస్తాడు. మానేయాలి. ఎందుకంటే వాడు ఏం పొందుకోవాలి? బహుమానం పొందుకోవాలంటే కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. అలాగే క్రైస్తవులు అని మనం కూడా పరలోక సంబంధమైన బహుమానం లేదా ఆయనతో మనం ఉండాలంటే మనం కూడా ఏం చేయాలి? మానేయవలసినవి మానేయాలి. లేదంటే నేను అది చేసేస్తాను ఇది చేసేస్తానంటే నీకు పరుగు పందువులో నీకేమున్నదంటే బహుమానం లేదు. అక్కడ ఇంకొక మాట కూడా రాయబడింది, వాడైతే క్షయమగు కిరీటాన్ని పొందుకోవడానికి పరిగెడుతున్నాడు, మనమైతే అక్షయమగు అంటే ఎప్పటికీ క్షయం కానటువంటి కిరీటాన్ని పొందుకోవడానికి పరిగెత్తుచున్నాం. కాబట్టి సంగమా, ఇక్కడ ఉన్న మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, మనం ప్రభువుని నమ్ముకున్నాం మంచిదే, కానీ ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని మనము ఓపికతో ముందుకి పరిగెత్తి దేవుడిచ్చే ఆ బహుమానాన్ని పొందుకునేలాగున మన కడ వరకు కొనసాగుదాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే 7వ వచనంలో మరొక మాట ఏముందంటే, దేవునికి సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? దేనికి విధేయులు కాకుండా? సత్యము. సత్యం అంటే ఏంటి? వాక్యమే సత్యము, దేవుడే సత్యము. ఇప్పుడు దేవుడు వాక్యానికి, సత్యానికి విధేయులు కాకుండా అడ్డగించే వాళ్ళు ఉంటారో మీకు అర్థమవుతుందా? నా వైపు చూడండి. ఏదైతే మన ప్రయాణం ప్రారంభించామో, కొనసాగించామో, అది కడ వరకు కొనసాగించాలంటే నీ ప్రయాణంలో కొంతమంది అడ్డగించేవారు ఎదురవుతారు, ఆటంకపరిచేవారు ఎదురవుతారు. అది నువ్వేం చేయాలి తెలుసా? ఆ చెప్పింది, ఆ సలహా ఆలకించొద్దని కదా నా ఉద్దేశం. అది సత్యానికి దగ్గరగా ఉందా లేదన్నది ఆలోచన చేయాలి. అది సత్యమా కాదన్నది ఆలోచన చేయాల. అది సత్యము కాకపోతే వాళ్ళు చెప్పింది ఎంత నిజమైన అనుకున్నా మనం ఏం చేయకూడదు? మన ప్రయాణాన్ని ఆపకూడదు. వీళ్ళు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వీళ్ళ సత్యానికి విధేయులు కాకుండా కొంతమంది అబద్ధ బోధకులు వచ్చి ఏం చెప్తున్నారంటే, మీరు ప్రభువునందు విశ్వాసం ఉంచింది చాలదు, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు, సున్నతి కూడా మీరు ఏం చేయాలి? చేయాలి. ఎవడయ్యా మిమ్మల్ని సత్యానికి విధేయులు కాకుండా భ్రమపరిచింది? అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం తెలుసా? మనం ఎంత ప్రభువుని విశ్వసించినా ఆటంకపరిచేవారు కొందరు ఉంటారు. ఇలా చూడండి, ఆ ఆటంకపరిచేవారు కొన్నిసార్లు నీ భర్త అవ్వచ్చు, నీ భార్య అవ్వచ్చు, నీ పిల్లలు అవ్వచ్చు, నీ బంధువులు అవ్వచ్చు, నీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, నీ వీధిలో వాళ్ళు అవ్వచ్చు. ఎందుకో తెలుసా? వాళ్ళు ప్రభుని ఎరగని వారైతే సత్యానికి అనుగుణంగా వెళుతున్న నేనేం చేస్తా తెలుసా? ఆటంకపరుస్తూనే ఉంటారు. ఒకవేళ దేవుని కృపను బట్టి ప్రభుని ఎరిగిన వారు అనుకో, నీ బంధువులు, నీ పిల్లలు వాళ్ళు నీకు సత్యానికి అవిధేయులుగా ఉండరు. అవసరమైతే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రోత్సహిస్తారు. కానీ ఒక మాట నిజం, సత్యాన్ని విధేయులు కాకుండా ఆటంకపరిచేవారు అది నీ ఇంట్లోనైనా ఉండొచ్చు, ఈదులోనైనా ఉండొచ్చు, కొన్నిసార్లు బయటైనా ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం మర్చిపోకండి, మనం ఏదైతే ప్రభువుని నమ్మేమో దాన్ని కడ వరకు కొనసాగించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన కొన్ని మాటలు, సత్యం మీద ఫోకస్ పెట్టండి, దేవుని వాక్యం మీద ఫోకస్ పెట్టండి. ఏదైతే ప్రభువునందు విశ్వసించామో దాన్ని విడిచిపెట్టకుండా ఉండకుండా ముందుకు కొనసాగడానికి మనం దృష్టి పెట్టండి. రెండోది, ఒకవేళ క్రైస్తవ విశ్వాస జీవితంలో ఆటంకాలు, అడ్డులు ఎదురయ్యానుకో వాటిని ఏం చేయాలి? మనము తొలగించుకుని ముందుకెళ్ళాలి. తొలగించుకుని ఏం చేసుకోవాలి? ముందుకెళ్ళాలి. అంతేగాని మనం సాకులు చెప్పుకుని మనం మానేయకూడదు. ఇందాక చెప్పిన దైవజనుల గురించి తన బలహీనతను బట్టి ఏనాడైనా సాకు చెప్పి దేవుడు మానేశాడా? లేదు. మీకు అదే చెప్తున్నాను, మనం సాకు దొరకాలి కానీ లేదా వంక దొరకాలి కానీ మానేయడానికి రకరకాల పన్నాగాలు పనితాం. కానీ దేవుని పిల్లలు మనం ఏదైతే ప్రభువునందు నమ్మకుంచామో దాని మీద దృష్టి పెట్టాలి. అవసరమైతే ఒకవేళ ఆటంకాలు, అడ్డులు ఎదురైతే వాటిని తప్పించుకుని ముందుకు వెళ్ళాలి. మూడోది పరిగె పందెంలో పరిగెత్తేవాడు ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో పరిగెత్తేనే నీకు కిరీటం. క్రైస్తవ విశ్వాస జీవితం అంత సులువైంది ఏం కాదు. మీకు ఒక విషయం చెప్పనా? ప్రభువును నమ్ముకోలేని వారి కంటే నమ్ముకున్న వారికి కొంచెం శ్రమలు ఎక్కువ అవుతాయి.
బాధలు ఎక్కువ అవుతాయి, ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. అలాగని మన దేవుడు విడిచిపెట్టేయడని కాదు. ఆ శ్రమలలో కూడా నిన్ను నన్ను విడిపించడం నమ్మకం నీకు కలగాలి. కాబట్టి నువ్వు ఏదైతే పరుగు పందులో పరిగెత్తున్నావో దాన్ని పట్టుదలతో పరిగెత్తండి. అవసరమైతే 4వ మాట చెప్తున్నాను, ఒకవేళ నీ తోటి సహోదరుడు విశ్వాసంలో వెనకబడితే ఒకరినొకరిని ప్రోత్సహించుకోవాలంటే ఏం చేసుకోవాలా? ఒకరినొకరు ఏం చేసుకోవాలా? ప్రోత్సహించుకోవాలా. ఇలా చూడండి, ఒకప్పుడు నువ్వు ప్రభు నమ్ముకుని బాగానే ఉండేదానువు కదా, ఎందుకు ఈ మధ్యన ఇలాగైపోయావు, నువ్వు ఎందుకు విశ్వాసంలో వెనకడిపోయావు అని ఏం చేయాలి? ఒకరినొకరు ఏం చేసుకోవాలా? ప్రోత్సహించుకోవాలి. ఇది సంఘం అంటే. ఏదో నా భక్తి నేను చేసేసుకున్నానని కాదు, నువ్వు అలా ప్రోత్సహించాల. ఎందుకంటే ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం వల్ల, విశ్వాసంలో మనం ముందుకు ఇంకా కొనసాగడం వల్ల మనం ఒకరినొకరు బలవంతులుగా ఉంటాం. ఎందుకంటే ఒకరిని జయించే కంటే ఇద్దరు కలిసి ఒకరిని జయించడం మేలు. కాబట్టి ఇక్కడ 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, క్రైస్తవ విశ్వాస జీవితము పరుగు పందెంతో పోల్చబడింది. కాబట్టి మనం ముందుకు పరిగెత్తాలి తప్ప వెనకకి పరిగెత్తకూడదు. ఈ లోక సంబంధమైన పరుగు పందెంలో బహుమానం పొందేవాడికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అలాగే క్రైస్తవ విశ్వాస జీవితంలో పరిగెత్తేవాడు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాడైతే క్షయమైపోయి కిరీటం కొరకు పరిగెడుతున్నాడో, మనమైతే అక్షయమగు కిరీటం కొరకు పరిగెడుతున్నాం. అయితే ఈ పరుగు పందెంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఎదురవ్వని చెప్పట్లేదు, ఎదురవుతాయి. అలా ఎదురైనప్పుడు మనం వాటిని ఏం చేయాలంటే తొలగించుకుని ముందుకే పరిగెత్తాలి తప్ప పరిస్థితుల మీద ప్రభావం పెట్టి విశ్వాసులు వెనక్కి వెళ్ళిపోకూడదు. ఒకవేళ ఎవరైనా పొరపాటున విశ్వాసులు వెనకబడితే వాళ్ళు ఏం చేయాలంటే ప్రోత్సహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. 8వ వచనం చదువుదాం. 8వ వచనం, ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలగలేదు. చాలు, ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలగలేదు అంటున్నాడు. ఈ 7వ వచనంలో ఆటంకాలు ఎదురవుతాయి, కానీ ఆ ఆటంకాలను మీరు జయించి ముందుకు వెళ్ళాలని చెప్తున్నాడు. అయితే గలతీయులు అనబడుతున్న వారు సత్యము నుండి తొలగిపోవడానికి గల ప్రేరేపణ ఇది దేవుడి వలన కలిగింది కాదు. ఈ ప్రేరేపణ కొంతమంది అబద్ధ బోధకుల వల్ల వాళ్ళకి కలిగింది, లేదా సాతాను వలన కలిగింది. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సత్యములోకి పిలిచింది ఎవరు? దేవుడే. మరి సత్యములోకి పిలిచిన దేవుడు మరలా సత్యము నుండి తొలగిపోయే విధంగా ప్రేరేపణ కలిగజేస్తాడా? చేయడు. మనం చూస్తే ఈ గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడచి, అంటే విడచి అనే మాట పక్కన పెడితే ముందు ఎవరిని పిలిచారు? తండ్రి అయిన దేవుడు లేదా కుమారుడు యేసుక్రీస్తు వాళ్ళని సత్యములోకి పిలిచాడు. కానీ ఆ సత్యానికి లోబడకుండా చేసింది మాత్రం దేవుడు కాదు, అది తప్పకుండా అబద్ధకుడు లేదా అపవాది మాత్రమే. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రేరేపణ అనగా గలతీయుల్లో ఉన్నటువంటి ఆ యొక్క సంఘ విశ్వాసాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సత్యము నుండి తొలగిపోవాలనే ప్రేరేపణ దేవుడు వాళ్ళని కలగలేదు. కొంతమంది తప్పుడు బోధకుల నుండి అది కలిగింది. కొంతమంది తప్పుడు బోధకుల నుండి కలిగింది. కాబట్టి ఈ తప్పుడు బోధల నుండి ఈ ప్రేరేపణ కలిగించింది దేవుడు కాదు, కొంతమంది కలిగి చేశారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు కదా, సత్యానికి కట్టుబడి ఉండండి. దేనికి కట్టుబడి ఉండండి? సత్యానికి. ఎందుకంటే తప్పుడు బోధకులు, అబద్ధ బోధకుల యొక్క ప్రేరేపణ ఏంటంటే సత్యానికి కట్టుబడి ఉండకుండా చేస్తారు. కానీ మీరైతే ఏం చేయాలా? సత్యానికి కట్టుబడి ఉండాలి. రెండోది, అలా సత్యానికి వ్యతిరేకంగా బోధిస్తున్న అబద్ధ బోధకులను కూడా గుర్తించాలి. సత్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న అబద్ధ బోధకులను కూడా మీరు ఏం చేయాలి? గుర్తించాలి. ఇక మరలా చెప్తున్నాను, ఎవరు చెప్పిన వాక్యమే, ఏది చెప్పినా వాక్యం అని అనుకోకండి. అది వాక్యానుసారంగా ఉందో లేదన్నది మనం లేఖనాలు పరిశోధించి చూస్తేనే కానీ అర్థం కాదు. కాబట్టి సత్యానికి కట్టుబడి జీవించాలి, అబద్ధ బోధకులను గుర్తించాలి, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని పిలుపుకు లోబడి ఉండాలి. ఎవరి పిలుపుకు? నిన్ను పిలిచింది నేను కాదు, నువ్వు ఎవరినైతే నమ్మేవో ఆ దేవుడు నిన్ను పిలిచాడు. కానీ పిలిచిన దేవుడు నిన్ను మరలా పిలుపు నుండి బయటకు తప్పించడు. అంటున్నాడు, ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలగలేదు. అంటే ఏంటి? మిమ్మల్ని ఎవరైతే పిలిచాడో ఆ దేవుడే మిమ్మల్ని తప్పింపు చేయలేదు.
కొంతమంది అబద్ధ బోధకులు తప్పించారు. ఇలా చూడండి, కొన్నిసార్లు ప్రభువు నమ్మిన మనము కూడా మనం తప్పిపోకుండా ప్రయాణం కొనసాగించాలన్న కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే ఏం భక్తులే. ఉదాహరణకి యోబు తన భార్య ఏమన్నది ఇప్పుడైనను దేవుణ్ణి దూషించి మరణం పొందుకోవచ్చు కదా అన్నది. అంటే ఆయనకున్న విశ్వాసాన్ని ఏం చేసింది? తప్పింప చేయాలని చూసింది. కానీ ఈయనేమన్నాడు యోబు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు, మేలు అనిపించిన వారు కీడు కూడా అనుభవించకూడదా అని మాట్లాడాడు. అంటే విశ్వాస జీవితంలో కొంతమంది మనం తప్పించాలనే ప్రయత్నం చేస్తారు, అటువంటి ప్రేరేపణ కలుగు చేస్తారు. అప్పుడు నువ్వేం చేయాలంటే లొంగిపోకూడదు, సత్యంలోనే తొలగిపోకూడదు. ఏదైతే నమ్మేవో దానికి నువ్వేం చేయాలంటే కట్టుబడి ఉండాలి. ఒక విషయం చెప్తున్నాను, ఈ లోకంలో నువ్వు ఏది నమ్మినా అది సత్యమో కాదో నాకు తెలియదు, కానీ మనం నమ్ముకున్న యేసుక్రీస్తు మాత్రం సత్యం. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వెనకంజ వేయాల్సిన పని లేదు. అయ్యో నేను పొరపాటున యేసుప్రభుని నమ్మేసుకున్నాను, యేసుప్రభు నాకు కాకుండా వేరే దేవుడిని ఎవరైనా నమ్ముకుని ఉంటే బాగుండు అని ఆలోచించవలసిన పని లేదు. ఎందుకంటే ఆయన అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. కాబట్టి మనం నమ్ముకున్న దేవుడు సత్యము. ఆ సత్యానికి విధేయులు కాకుండా ఎవరైనా ప్రేరేపిస్తే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగిపోవద్దు. అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని పిలుపుకు లోబడి ఉండండి. 9వ వచనం చదువుతాం. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును. ఇలా చూడండి, చిన్నపాటి అబద్ధ బోధ అయినా సరే సంఘాన్ని సమాజాన్ని అంతటినీ సరిపేస్తుంది. సంఘాన్ని సమాజం అంతటిని ఏం చేస్తుంది? చెరిపేస్తుంది. పులిసిన పిండి కొద్దిగా అయినా సరే ముద్ద అంతా ఏం చేస్తుంది అంటే, మీరు పాలు తోడెట్టినప్పుడు ఎంత ఎత్తారో తోడు చుక్క, పాలు ఎంత ఉందో ఆ సైజులో ఎత్తారా? ఎంత వేస్తారండి? చిన్నది. కొన్నిసార్లు తోడు చుక్క ఎరువు అడిగినా ఎంత ఎత్తారో తెలుసా? ఎంత ఎత్తారు? వాళ్ళకి తెలుసు ఎంత వేయాలో. ఎందుకంటే పులిసిపోయింది, ఎంత వేసినా పిండి అంతా ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. ఇలా చూడండి, అబద్ధ బోధ చిన్నదైనా సరే ఒక్కోసారి సంఘానైనా పాడు చేస్తుంది, లేదా సమాజానైనా సరే ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. ఆ మధ్యలో నేను విన్నాను, నిజం ఉంటుందో నాకు తెలియదు, కానీ ఒక సేవకుడు ఇలాగ బోధించాడంట, మనమందరము దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవాలని చెప్పి పెట్రోల్ మీద వేసుకుని ఏం చేశాడంట? కాల్పించి అతను కాల్చుకున్నాడంట, సంఘాన్ని కూడా ఏం చేశాడంట? దాని అర్థం ఏంటి? సజీవ యాగంగా సమర్పించుకోవడం అంటే పెట్రోల్ మీద వేసుకుని కాల్చుకోవడమా? కాదు. బ్రతుకుండగా దేవుని కొరకు మనము డెడికేట్ చేసుకుని లేదా త్యాగం చేసుకుని బ్రతికినంతకాలం దేవుని సాక్షులుగా బ్రతకాలి. ఇప్పుడు ఆ అబద్ధ బోధ, చిన్నపాటి అబద్ధ బోధ ఏమైంది? ఆ సంఘంలో అందరూ కాలిపోవడానికి కారణమైంది. అందుకే అబద్ధ బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకో విషయం చెప్తున్నాను, మతోన్మాదుల కంటే ఈ అబద్ధ బోధకుల వల్ల ఎక్కువ ప్రమాదం. మతోన్మాదులు మా మతం గొప్పదని చెప్తారేమో, అబద్ధ బోధకులు జీవము నుండి తొలగింపజేస్తున్నారు. దేని నుండి? నిత్య జీవం నుండి తొలగింపజేస్తారు. మహా అయితే అబద్ధ బోధకులు మా మతంలో చేరండి అని అంటారు అంతే. కానీ అబద్ధ బోధకులు ఉన్నారు చూసారా, జీవము నుండి తొలగింపజేస్తారు. కాబట్టి అబద్ధ బోధక విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. చూడండి, ఒకసారి కొరింథీయులు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. మీరు అతిశయపడటం మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయనని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి అని మాట్లాడుతున్నాడు. అంటే పులిపిండి అనేది చాలా ప్రమాదకరమైనది, ఆ పాత దాన్ని మీరు తీసేయండి అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనము ఏ విధంగా జీవించాలంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోభయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయ్యతుతోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడి వారమైనట్లు ఉండక
ఏం కలిగి ఉండాలంట? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలోనూ ఎదుగుదుము. ఇది పరిగెత్తడం అంటే, ఇది సజీవ యాగంగా దేవుడు సమర్పించుకోవడం అంటే. ఎలా ఉండాలంట? అక్కడ రాయబడిన మాట ప్రేమ కలిగి, రెండోది సత్యము చెప్పుచు, మూడోది క్రీస్తు వలె ఉండుటకు కొన్ని విషయాల్లోనే ఎదుగుదాము. ఎన్ని విషయాల్లోనూ? యేసుక్రీస్తు ఎన్ని విషయాల్లో అయితే ఎదిగాడో ఆయన పిల్లలుగా మనం కూడా ఏం చేయాలా? అన్ని విషయాల్లోనే ఎదగాలి. ఇది మనం ఎదగవలసిన తీరు, మనం పరిగెత్తవలసిన తీరు. కానీ ఈ రోజున క్రైస్తవ విశ్వాస జీవితాలు దిగజారిపోతున్నాయి. నామకార్థ భక్తి ఎక్కువైపోతుంది, నిలువెచ్చని స్థితి ఎక్కువైపోతుంది. అక్కడ రాయబడిన మాట ఇలా చూడండి, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండక. అంటే చిన్నపిల్లాడు ఏదో చిన్నతనంలో ఏదో చిన్న చిన్న పనులు చేశాడంటే వేరే ఉద్దేశం ఉంది, లేదా అటు తెలిగి చేశాడు. కానీ ఈరోజు పెద్దోడు అయిన తర్వాత అటువంటి తింగర పనులు చేశాడనుకో ఏమంటారు? మనం బుద్ధి ఉందా లేదా, గాడిదలా ఎదిగామంటారు. అవునా? కాబట్టి పసిపిల్లలమై ఉండక మనుషుల మాయోపయాముల చేత, వంచన చేత, తప్పు మార్గము లాగు కుయ్యెత్తుతోనూ గాలి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన. ఈ రోజున చాలా కల్పింపబడినవే చేస్తున్నారు జీవితాల్లో. ఇలా చూడండి, ఎప్పుడైనా ఇలా చేయండి అలాగే చేయండి అని అంటారు కదా, వాళ్ళని ఎప్పుడైనా మీరు అలాగే అడిగారా? ఇది ఎందుకు చేయాలని అడిగారు మీరు? అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఎందుకని? వాళ్ళ అమ్మ చెప్పింది, వాళ్ళ అమ్మమ్మ చెప్పింది, అంతే. ఇవన్నీ మనుషులు మాయోపముల చేత ఏం చేయి? కల్పింపబడ్డాయి. నువ్వు కల్పింపబడినది కలుపుతాలే. అందుకే ఏదైనా సినిమా ప్రదర్శించేటప్పుడు, సీరియల్ ప్రదర్శించినప్పుడు ఈ యొక్క చిత్రంలోని పాత్రలో ఏంటి? కలుపుతాలంటాడు. కలుపుతాలని నిజం కాదు. ఈ రోజున సమాజంలో చాలా కల్పితమైనవే చేస్తున్నారు మనుషులు, వాస్తవాన్ని ఆరాధించలేకపోతున్నారు. కానీ ఇక్కడ రాయబడిన మాట మనమైతే ప్రేమ కలిగి సత్యం చెప్పుకొనుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లోనే ఏం చేద్దాం? ఎదుగుతాం. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ గలతీలు ఇలా చూడండి నా వైపు. గలతీలు రాసిన పత్రిక యొక్క సారాంశం ఏంటో తెలుసా? యూదులకైతే ధర్మశాస్త్ర నియమ నిబంధనలు, సున్నతి అనేది పాటించకూడదని, మనమైతే లోకాచారాలు, లోక సంబంధమైనవి పాటించకూడదని. అంతే. ఈ గలతీలు రాసిన పత్రిక అంతా నువ్వు అర్థం చేసుకోవాల్సి, ఇది ఒకటి అర్థం చేసుకుంటే నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్నట్టే. నువ్వు లోకాచారాలు, అన్యాచారాలు నువ్వు మానేసినట్లయితే నువ్వు ఎవరిలో ఎదుగుతున్నట్లు? అయినంత మాత్రం పరిపూర్ణం అయిపోవని అంటలేదు, నువ్వు దేవుళ్ళలో ముందుకెళ్తున్నావు అని అర్థం. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఈరోజు మనుషులు ఇప్పటికీ కూడా మనుషులు కల్పించిన వాటినే చేస్తున్నారు తప్ప దేవుడు చేయమన్నవి చేయటం లేదు, చేయొద్దన్నవి మానటం లేదు అంటున్నాడు. అక్కడ ఆ యొక్క మనం చదివినటువంటి గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయను. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండండి, తప్పుడు బోధల పట్ల జాగ్రత్త కలిగి ఉండండి, బైబిల్ ఆధారిత సత్యానికి కట్టుబడి ఉండండి. రెండోది, సంఘం కూడా స్వచ్ఛత కలిగి ఉండాలి. ఇలా చూడండి నా వైపు, స్వచ్ఛత కలిగి ఉండండి తెలుసా? ఇప్పుడు నువ్వు లోకానుసారంగా చేస్తున్నావు అనుకో, పక్కనున్న నువ్వేం చేయాలా? అలా చేయకూడదని చెప్పాలా, ఆ తర్వాత ఇంకొకరు చెప్పాలా. ఇలా ఒకరు చెప్పుకున్నప్పుడు సంఘంలో ఏముంటుంది తెలుసా? స్వచ్ఛత ఉంటుంది, అంటే పరిశుద్ధత ఉంటుంది. మనం ఏం చేస్తాం చెప్పం, అవసరమైతే దగ్గరుండి ప్రోత్సహిస్తాం. మరి కరెక్ట్గా ఆ టయానికి వస్తారండి అమ్మలక్కలో, నాకు తెలీదు. అయ్యో పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారు ఎలా చెప్తే అలా చేయండి అని అనరు, మమ్మల్ని పక్కన పెడతారు, వీళ్ళని పిలుచుకుంటారో మరి అలా వస్తారో నాకు తెలియదు, కానీ భలే సలహాలు ఇస్తారు. కానీ సంఘం ఏం చేయాలి తెలుసా? అలాంటివి చేస్తే ఏం చేయాలంట? చేయకూడదని చెప్పి ఒకరు సత్యంలో ప్రోత్సహించుకుని సంఘంలో స్వచ్ఛత ఉండాలి. ఎక్కడ ఉండాలి? సంఘములో స్వచ్ఛత ఉండాలి. తప్పుడు బోధనలు గుర్తించాలి, లోకాచారాలను గుర్తించాలి, అన్యాచారాలను గుర్తించి అమ్మ ఇది లోకాచారం, ఇది అన్యాచారం, ఇది తప్పుడు ఆచారం, ఇది మనం చేయకూడదని ఒకరినొకరు ప్రోత్సహించుకున్నప్పుడు సంఘంలో ఏముంటుంది తెలుసా? స్వచ్ఛత ఉంటుంది, పరిశుభ్రత ఉంటుంది. అంతేకాదు విశ్వాసంలో జాగ్రత్త కలిగి మన విశ్వాసాన్ని వాక్యంతో పరీక్షించుకోవాలి. దేంతో పరీక్షించుకోవాలి? నీ విశ్వాసం గొప్పదో కాదో దేంతో పరీక్షించుకోవాలి? వాక్యము. బంగారము అది స్వచ్ఛమైనదో కాదో దేంతో పరీక్షిస్తాడు? ఆయన దగ్గర ఒక కొలమానం ఉంటుంది, ఆ కొలమానంతో పరీక్షిస్తాడు. లేదండి ఇది 24 క్యారెట్లు అండి, ఇది 22 క్యారెట్లు అంటే, ఆగమ్మా నేనేం చేస్తాను, చెక్ చేస్తాను, కంగారు పడకంటాడు.
నువ్వు చెప్పడం కాదు. నీ విశ్వాసం గొప్పది, నా విశ్వాసం గొప్పదని నేను చెప్పడం కాదు. నువ్వు దేనితో పరీక్షించుకోవాలంటే వాక్యంతో పరీక్షించుకోవాలి. అప్పుడు నీలో స్వచ్ఛత పెరుగుతుంది. నీ విశ్వాసం గొప్పదో కాదో అర్థమవుతుంది. ఎందుకో తెలుసా, మనం చాలామంది ఇలా చూడండి, చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేయడం వల్ల పులుసుని పిండి ముద్దంతా పాడు చేసినట్టు ఆ చిన్నపాటి బలహీనతే నీ విశ్వాస జీవితాన్ని కూడా ఏం చేస్తుంది, పాడు చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అందుకే మీ విశ్వాసాన్ని వాక్యంతో పరీక్షించుకోమని చెప్తున్నాను. చివరిగా మరొక మాట, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, మీరు ఎంత మాత్రం వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మల్ని గూర్చి నేను రూఢిగా నమ్ముచున్నాను. మిమ్మల్ని కలవర పెట్టుచున్నవాడు ఎవడైనా సరే వాడు తగిన శిక్ష భరించును. అంటే తెలుసా, మీరు కృపా మార్గం నుండి మీరు తొలగిపోరన్న నమ్మకం నాకు ఉందంటున్నాడు. అంటే గలతీయుల్లో విషయంలో పౌలు ప్రోత్సహిస్తే ఉన్నాడంటే, మీరు అంత త్వరగా సత్యం నుండి తొలగిపోరనే నమ్మకం నాకుంది. మీరంటే నాకు చాలా నమ్మకము. ఎందుకంటే మీరు ఆలోచిస్తారని, ప్రభువునందు మీరు విశ్వాసం గొప్పదని, మీ గురించి నేను రూఢిగా నమ్ముచున్నానని పౌలు ఆశిస్తున్నాడు వాళ్ళ నుండి. అంటే మీరు చాలామంది సత్యం నుండి తొలగిపోలేదు, మీరు ఎక్కడున్నారంటే సత్యంలోనే ఉన్నారని ఆశిస్తూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ 3 విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, నేను మీ విషయమే ప్రభువులో నమ్మకం కలిగి ఉన్నాను. అంటే మీరు అంత త్వరగా తొలగిపోరు, మీరు దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం కలిగి ఉన్నారు. ఆ నమ్మకానికి కారణం మీ బలం కాదు, దేవుని కృపే అని చెప్తున్నాడు. ఎవరు? ఆ నమ్మకానికి కారణం మీ బలం కాదు, దేవుని యొక్క కృప. రెండోది ఏమన్నాడు తర్వాత, వేరొక ఆలోచించరని, వేరొక ఆలోచన చేయరని. అంటే మీరు తప్పుడు బోధలకి కనెక్ట్ అయిపోరు, అంత త్వరగా తిరిగిపోరని నేను నమ్ముతున్నాను. ఈ పత్రిక రాయడం ద్వారా మరలా మీరు ఏం చేస్తారంటే వెనకకు వస్తారు. ఎక్కడికి వస్తారు? వెనకకు వస్తారనే నమ్మకం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మూడోది ఇక్కడ ఒక మాటను చూడండి, మిమ్మల్ని కలవరపరిచేవాడు ఎవడైనా సరే వాడు తగిన శిక్ష ఏం చేస్తాడో భరించును. ఇలా చూడండి నా వైపు. ఈ గలతీ సంఘంలో కలవరపరిచేవాడు ఎవడు? అబద్ధ బోధకులు. ఆ అబద్ధ బోధకి ఏముందని చెప్తున్నాడు? తగిన శిక్ష ఉంది. అది ఏదో రోజున తప్పకుండా అబద్ధ బోధకుడు తగిన శిక్ష ఉంది. సరే, ఇది బోధకుల విషయం. ఒకవేళ నీవే నీ తోటి విశ్వాసుని విశ్వాసం నుండి తొలగించడానికి ఒక అబద్ధ వ్యక్తిగా ఉన్నావేమో, నీ తోటి యొక్క విశ్వాసాన్ని చెడగొట్టడానికి నువ్వే ఒక అబద్ధ వ్యక్తిగా ఉన్నావేమో. అంటే ఇప్పుడు అబద్ధ వ్యక్తివైన నీకు కూడా ఏముందన్నమాట, శిక్ష ఉంది. అబద్ధ బోధకుడికే కాదు శిక్ష, అబద్ధంగా ఒక విశ్వాసులను తొలగించు నీకు కూడా ఏముంటుందంటే శిక్ష ఉంటుంది. ఒకవేళ నేనే ఉన్నాను, సంఘమైన మిమ్మల్ని అబద్ధ బోధలు నడిపించారనుకో, దానికి శిక్ష ఉందంట. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక త్వరగా 11వ అధ్యాయము 13వ వచనం చూడండి. 11వ అధ్యాయము 13వ వచనం, ఎలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తలు వేషం ధరించుకున్న వారే ఉండి దొంగ అపోస్తలును మోసగాండును పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకునిచున్నాడు కనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకున్నట గొప్ప సంగతి కాదు, కానీ వారి క్రియలు చొప్పున వారికి ఏం కలుగుతుంది? అంతము కలుగును. నువ్వు ఏదైతే అబద్ధ బోధ బోధిస్తున్నావో, లేదా ఏవైతే అబద్ధం చెప్పి ఒక విశ్వాసులను తొలగిస్తున్నావో, తప్పకుండా దానికి ఏమున్నదంటే దానికి అంతము ఉంది, దానికి శిక్ష ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి అబద్ధ బోధల విషయంలో చాలా ఆలోచించాలి. 11వ వచనం చదువుద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం, సహోదరులారా, సున్నత పొందవలనని నేను ఇంకనూ ప్రకటించుచున్న యెడల ఎప్పటికీ హింసింపబడినేలా ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా. అంటే ఏంటో తెలుసా, ఒకవేళ పాప విముక్తికి రక్షణకు సున్నత అవసరమని నేను ప్రకటిస్తే నాకు ఎందుకు ఈ శిక్ష? ఇప్పుడు పౌలు భక్తుడు రక్షణకు సున్నత అవసరం అని చెప్తున్నాడా? అవసరం లేదు. ఒకవేళ అవసరం అని చెప్తే నన్ను ఈ యోధా పెద్దలో ఈ మత బోధకులు నన్ను హింసించరు కదా, నన్ను బాధ పెట్టరు కదా. అంటే దీని ఉద్దేశం ఏంటంటే సున్నత వలన రక్షణ లేదు. సహోదరులారా, సున్నత పొందవలనని నేను ఇంకా ప్రకటించుచున్న యెడల ఎప్పటికీ హింస నాకు కలగకుండాను కదా. ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా. ఆ పక్షం అంటే ఏంటి తెలుసా? ధర్మశాస్త్రము ఆధారమైనటువంటి నియమ నిబంధనల వల్ల రక్షణ రాదని సిలువ చెప్తుంది. ధర్మశాస్త్ర ఆచారాలు నియమ నిబంధనల వల్ల ఏం రాదు?
రక్షణ రాదని సిలువ సువార్త చెప్తుంది. ఆ సిలువ సువార్త ఈ ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళకి ఏం చేస్తుందంటే కోపం తెప్పిస్తుంది. కాబట్టి నేను వాళ్ళకలాగా సున్నత వల్లనే రక్షణ పొందుకోవచ్చు అని చెప్తే వాళ్ళ వల్ల నాకు హింస కలిగేది కాదు. రెండోది, అట్లయితే ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరం తీసివేయబడును కదా అంటున్నాడు. అంటే పౌలు భక్తుడు ఏం చెప్పదలిచాడంటే, ఒరే బాబు, సున్నత వలన రక్షణ రాదు, క్రీస్తు బలి ద్వారానే మనందరికీ రక్షణ వచ్చింది. కాబట్టి మీరు సున్నత సంబంధమైన ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు పాటించకండి, యేసుక్రీస్తునందే విశ్వాసం ఉంచమండి అని ఆ ప్రతికూలతలో కూడా ధైర్యంగా వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఏ ప్రతికూలతలో? ఒక పక్క యోధా మత నాయకుల వల్ల, అబద్ధ బోధకుల వల్ల. ఎవరది? అబద్ధ బోధకుల వల్ల ఆటంకం కలిగిన, ఇబ్బంది కలిగిన, అట్టి అసత్యములో వాళ్ళు ప్రకటిస్తున్నా సరే నేను హింసైనా భరిస్తాను కానీ దేవుని సువార్తను మాననని హింస భరించడానికి సిద్ధపడుతున్నాడు తప్ప దేవుని సువార్తను మానలేదు. ఎందుకు తెలుసా? నాకు హింస కలిగినా పర్లేదు, కానీ రక్షణ సున్నతి వలన కాదు, యేసుక్రీస్తు యొక్క బలియాగం వల్లే కలుగుననే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం తెలుసా? హింస కలిగిన జరే సత్యానికి కట్టుబడి ఉండండి. ఏం కలిగిన? హింస కలిగిన జరే సత్యానికి కట్టుబడి ఉండండి. రేపటి దినాన్ని మనల్నైనా హింసించవచ్చు, మనల్నైనా రకరకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టచ్చు, కానీ నువ్వు ఏదైతే ప్రభునందు విశ్వాసించావో దానికి కట్టుబడి ఉండాలి. రెండోది, తప్పుడు యొక్క ఆరోపణలను తిరస్కరించాలి. అపోస్తలుడైన పౌలు సున్నతను ప్రోత్సహిస్తున్నాడని ఒక అభియోగం కూడా ఉంది. ఆయన అంటాడు, ఒకవేళ సున్నత ప్రోత్సహించేవాడిని అయితే నాకు ఈ హింస రాకపోదును కదా అంటున్నాడు. కొన్నిసార్లు మన మీద తప్పుడు ఆరోపణలు కూడా వస్తాయి. వాటిని ఏం చేయాలంటే తిరస్కరించాలి. అన్నిటికంటే ముఖ్యంగా సిలువ యొక్క ప్రాముఖ్యతను గుర్తెరగాలి. చెప్తున్నాను, ఇక్కడ ఉన్న మనం అందరం జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనం ఏం పొందుకుంటాం? రక్షణ పొందుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది, కృప ద్వారాను విశ్వాసం ద్వారానే మీరు రక్షింపబడి ఉన్నారని చెప్తున్నాడు. దేని ద్వారాను? కృప ద్వారాను విశ్వాసం ద్వారానే మీరు ఏం చేయన్నారు? రక్షింపబడి ఉన్నారు. కాబట్టి మరలా చెప్తున్నాను, యూదులైతే సున్నత చేసుకోవడం వల్ల, మనమైతే లోకాచారాలు అన్యాచారాలు పాటించడం వల్ల నీకేం రాదు? రక్షణ రాదు. కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే రక్షణ. చివరగా ఆ యొక్క 12వ వచనం చదవండి, ముగించుకుందాం. మిమ్మును కలవరపెట్టువాడు తమ్మును తాము ఛేదించుకునుట మేలు. ఈ మాటకి కొద్దిగా పౌలుకి చాలా కఠినమైన మాట మాట్లాడాడు వాళ్ళ గురించి. ఎవరి గురించి? ఈ అబద్ధ బోధకుల గురించి కఠినమైనటువంటి మాట మాట్లాడాడు. ఆ మాటను గ్రీకు భాషలో ఏమన్నారంటే అపో కోప్టో అన్నారు. అపో కోప్టో అంటే ఏంటి తెలుసా? కత్తిరించుకోమను, ఛేదించుకోమని. అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక్కసారి మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఆ రోజుల్లో విగ్రహ సంబంధమైన పూజారులు వాళ్ళ యొక్క మర్మాంగాలను బలిగా ఇచ్చేసేవారంట. ఎవరు? విగ్రహ సంబంధమైన పూజారులు. ఈ అబద్ధ బోధకులు ఏం చెప్తున్నారు తెలుసా? ప్రతి పురుషుడు ఏం చేసుకోవాలని చెప్తున్నారు? సున్నత చేసుకోమని చెప్తున్నాడు. ఇప్పుడు పౌలు ఏమంటాడు తెలుసా? కఠినంగా మాట్లాడుతూ ఆ సున్నత చేసుకునే బదులు అదేదో అంగఛాదనం చేసుకోమని చెప్తున్నాడు అనమాట. అంటే వాళ్ళ పట్ల అంత కఠినంగా మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడ రాయబడిన మాట 12వ వచనంలో, మిమ్మల్ని కలవరపెట్టువాడు తమను ఛేదించుకుంటే మేలు. అవసరమైతే ఏదో అంగం ఆ కాలు తీసుకుంటాడో, చేతి తీసేసుకుంటాడో, ఆ సున్నత చేసుకుంటాడో అది చేసుకోమను. ఈ అబద్ధ విగ్రహ బోధకుల కంటే వీళ్ళు చాలా ప్రమాదకరం అని చెప్తున్నాడు. కాబట్టి పౌలు ఎంత కఠినంగా వాళ్ళ విషయంలో మాట్లాడడం ఉద్దేశం ఏంటంటే, ఈ అబద్ధ బోధకులు సత్యానికి లోబడిన వాడిని ఏం చేయరు? సత్యంలో ప్రోత్సహించకుండా వెనక లాగుతున్నారు. కాబట్టి మేము మనం కలవరపెట్టే వారితో చెప్పండి, వాడు తమను ఛేదించుకోమనండి, మీరైతే మాత్రం సున్నతి చేసుకో అవసరం లేదు, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచార నియమాలు పాటించే అవసరం లేదు అంటున్నాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? ఇలా చూడండి, ఇది చేస్తేనే నీకు పుణ్యం వస్తుంది, ఇది చేస్తేనే కీడు పోతుందని ఎవరన్నా అన్నారనుకో, ఇవేమి మీరు ఏం చేయొద్దు, పట్టించుకోకండి. చాలామంది అమ్మలక్కలు పెద్దోళ్ళు వచ్చి లేదు పిల్లలు అలా చేయకూడదు, ఇలా చేయాలంటారు. ఏం చేయదు. యేసుక్రీస్తు నామంలో ఓ సందర్భంలో మా అమ్మాయికి పొంగి చెల్లింది, తెలుసు కదా మీకు. ఆ సమయంలో అలా చేయకూడదు, స్నానం చేయకూడదు, తలస్నానం చేయకూడదు, అది చేయకూడదు, అలా చేస్తే మళ్ళీ ఆ అమ్మవారు ఈ అమ్మవారు ఏ చెప్పారు. సింపుల్గా తన శరీరం మీద ఉన్న గాయాలు మానుతున్నాయనగానే
తలస్నానం చేయించేసి ప్రార్థన చేసి మందిరంలో కూర్చోబెట్టాను. ఎందుకని? కీడు కల్పించాలంటే దేవుడే కల్పించాలి. ఎందుకని మన విశ్వాసము దేవుని మీద ఆధారపడి ఉండాలి. అంతే తప్ప అన్యాచారాలు, లోకాచారాలు, వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారని కాదు. కాబట్టి నేను ముగిస్తున్నాను. మీ అందరూ జ్ఞాపకం చేసుకోండి, మనము సత్యానికి లోబడాలి. దేనికి లోబడాలి? సత్యానికి లోబడాలి, అసత్యాన్ని కాదు. అంతేకాదు సత్యాన్ని అడ్డగించే వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఏం చేయాలి? మనం ఎదిరించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా సత్య సువార్తను మనం ముందుకు కొనసాగాలి. విశ్వాసంలో ముందుకెళ్ళాలి తప్ప వెనకకి వెళ్ళకూడదు. కాబట్టి మన వర్తమాన అంశం ఏంటంటే క్రీస్తులో ముందుకు పరిగెత్తండి, క్రీస్తులో ముందుకు పరిగెత్తండి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఆటంకపరిచారని ఎట్టి పరిస్థితుల్లో మన విశ్వాసాన్ని వెనక్కి వెళ్ళిపోవద్దు. ఆటంకపరిచేవారు ఉంటారు, వస్తారు. వాళ్ళ యొక్క ఆటంకాల నుండి మనం విభేదించుకుని ముందుకు వెళ్ళాలి తప్ప వెనకకి వెళ్ళకూడదు. కాబట్టి మనం నమ్మిన విశ్వాస జీవితంలో ముందుకే పరిగెత్తుదాం. దేవుడి మాటలు మన గుళ్ళో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. మీ విశ్వాస జీవితాల్లో మీరు ముందుకు